హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే మన ఛానల్ నుంచి మనమైతే ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకొని, ఇదిగోండి నేను టేస్ట్ చూసి మీకు నేను చెప్తున్నానండి. చాలా సూపర్గా ఉంది ఫిష్ కర్రీ. మీరు ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి ఒకసారి ఫిష్ కర్రీని. చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీలు మనం ఎన్నో రకాలు అసలు చెప్పలేనండి ఫిష్ కర్రీ మీకు చేసి చూపించానండి. ఆరోగ్యకరమైన ఫిష్ మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, తినొచ్చు. కాబట్టి అటువంటిది ఫిష్ కర్రీని అయితే మనం ఎన్నో రకాలు చేసి చూసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ రకంగా అయితే నేను చేసి చూపించానండి. దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది ఒకసారి చూడండి. నేనైతే టేస్ట్ చూసి బాగుంది లేదు అనేది మీకు నేను చెప్పేస్తానండి. సూపర్గా ఉందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నా వీడియోని అయితే ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అక్కడక్కడ చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు కూడా చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇదిగోండి నేనైతే 2 kgs ఫిష్ ముక్కలను అయితే ఈ విధంగా తీసుకున్నానండి. ఇది గడ్డి చేప అనేది అంటానండి దీన్ని, దాని పేరు. ఇదిగోండి చక్కగా ఉప్పు వేసి నిమ్మకాయ వేసి నేనైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో నీసు వాసన అనేది రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మకాయ వేసి ఉప్పు వేసి మనం చేపల్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో 2 tablespoons వరకు కూడా నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 spoon వరకు అయితే ఇదిగోండి పసుపు వేసుకున్నాను. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడిగా నేను 2 spoons వేసుకున్నానండి ధనియాల పొడి. కారం వచ్చి 4 tablespoons వరకు వేసాను. కారం చేపల కూరలో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 4 tablespoons వరకు కూడా కారం అయితే వేసాను. కారం ఈ విధంగా వేసుకొని కలిపి పెట్టుకుందామండి. కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట వరకు పక్కన వదిలేద్దాం దాన్ని. చక్కగా ముక్కలకి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టుకొని ఉంటుందన్నమాట. మనం ఓన్లీ ధనియాల పొడి మాత్రం వేసామండి, ఇంకేమీ వేయలేదు. ఇప్పుడు ఈ ముక్కలను మీరు తీసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ధనియాల పొడి వేసాం కాబట్టి ఫ్రై చేసుకోవచ్చు. ముక్కలకు పట్టుకోవటానికి కానీ కొంచెం ఆయిల్ వేయండి. తొందరగా మీకు ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇవన్నీ. కాబట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. బాగా కలపండి, ముక్కలన్నిటిని కూడా కలపండి. ఈ విధంగా పైకి కిందకి మద్దనలాగా చేయాలన్నమాట ముక్కకి. అంటే ముక్కకి వెళ్ళి మీకు పట్టుకోవాలి కారం ఉప్పు అన్నీ. ఊరిని అలా అని వదిలేయకుండా కొంచెం కలపండి టైం తీసుకొని. ఇదిగోండి ఈ విధంగా కలిపి నేనైతే పక్కన అర్ధగంట పక్క పెట్టుకుంటాను. ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను. దానికోసం అయితే మెంతులు ఒక 1 spoon వరకు యాడ్ చేశాను. జార్లో మెంతులు వేసానండి. 3 లవంగాలు అయితే వేసాను. ఒక చెక్క కూడా వేస్తాను. వెల్లుల్లిపాయలు ఒక 9 వరకు వేసానండి. పాయలు ఇవి ఉండే 2 ఉల్లిపాయలని నేనైతే స్టవ్ మీద పెట్టి కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. మంచి కమ్మనైన స్మోకీ టేస్ట్ అయితే మీకు వస్తుందండి. ఎక్కువ తెలంగాణలో ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు చేపల కూరని. తెలంగాణ స్టైల్లో అయితే మీకు నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. అది మనం ముందు మీకు చూపించిందండి మెత్తగా అయిన తర్వాత మాత్రమే మీరు ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయని ముందు యాడ్ చేసుకున్నట్లయితే మీకు మసాలా నలగదండి. మనం దీంట్లో కొబ్బరి వేయలేదండి, ఓన్లీ ఉల్లిపాయ వేసాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ముక్కలు అర్ధగంట అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో మనం కూరని కలిపి అయితే పెట్టుకుందామండి, తాలింపు వేయకుండా. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. తెలంగాణ స్టైల్లో చేసి మీకు నేను చూపిస్తున్నానండి. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్గా అయితే వస్తుందండి. అలాగే మీరు చిన్న లైక్ కూడా చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ముక్కలో పచ్చిమిరకాయలు ఒక 3 వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం, ఒక గుప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉల్లిపాయతో సహా వేసేసామండి. ఆయిల్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆయిల్ ఒక 6 tablespoons వరకు ఆయిల్ వేయండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మీకు చేపల కూర బాగుంటుందండి. చేపల కూరలో ఎప్పుడు కూడా మసాలా కానీ అన్నీ మనకి చింతపండు కానీ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇదిగోండి చింతపండు ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు చింతపండు తీసుకున్నాను. దాన్ని బాగా పిసికేసి ఈ విధంగా వేస్తున్నాను. దీంట్లో నేను టమాటోస్ అయితే వేయట్లేదండి.
అందువల్ల నిమ్మకాయ కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా తీసుకోండి. అదే టమాటాలు వేస్తున్నారు అంటే కొంచెం పులుపు తక్కువైనా మీకు పర్వాలేదు. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా ఈ విధంగా కలుపుకోండి. మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం నెంబర్ 1లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా ఫిష్ కర్రీ. ఫిష్ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టుకున్న ముందు మీరు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి. మీకు ఈజీగా లోపల నుంచి పులుసు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ముక్కలు మునిగే వరకు కూడా చింతపండు పులుసు పోసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వేసాం. మీకు ఉప్పు కారం మనం ముందు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కలిపి పెట్టేసామండి. ఇప్పుడు మనం దీంట్లో ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేస్తానండి నేను. ఇదిగోండి, కొంచెం సాల్ట్, కళ్ళుప్పు వేసుకుంటానండి నేను. కళ్ళుప్పు వేసుకుంటాను కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటాను. ఒక్కసారి అన్ని వేయను. కానీ ఎగ్జాక్ట్లీ మనకి కొలత తెలిసినా కూడా మేము వేయమండి. ఎందుకంటే ఒక్కసారి ఉప్పు ఎక్కువైందంటే ఆ కూరను మనం తినటం చాలా కష్టం. తక్కువైందనుకో తినొచ్చండి, కానీ ఎక్కువైతే మాత్రం మనం కూర అంతా వేస్ట్ అయిపోతుంది. దాని టేస్ట్ అయిపోతుంది, అసలు నోట్లో పెట్టుకోలేము అనమాట. అందుకని మేము తెలిసినా కూడా మేము భయంగా తక్కువే వేస్తాం. మీరు కూడా తక్కువే వేసుకోండి. కారం కూడా కొంచెం వేసానండి, 1 స్పూన్ వరకే. ఇంకంతేనండి. ఇప్పుడైతే మనం కర్రీని ఫుల్ ఫ్లేమ్లో పెడదాం. కొంచెం జీరా పౌడర్ కూడా, వేయించిన జీరా పౌడర్ ఉంటే మీ దగ్గర అది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మెంతులు వేస్తాం. ఇంకోండి, ఇప్పుడైతే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 7 మినిట్స్ ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో ఉండాలండి. ఇప్పుడు మనకి ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత సిమ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టండి. చాలండి, రెడీ అయిపోతుంది. నేనైతే 2 ముక్కలు తీసుకొని చక్కగా దాంట్లో నుంచి మీకు చెప్పాను కదా, అయ్యే తీసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 ముక్కలు తీసి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే చేపల పులుసులో చక్కగా ఫ్రై ముక్క కూడా తింటే మీకు చేపల కూర తిన్న ఫుల్ ఆనందం అయితే దొరుకుతుందండి. అంత బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 2 ముక్కలు ఫ్రై చేసుకొని చేపల కూర పక్కన తప్పకుండా ఫ్రై ముక్కలు కూడా పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం 2 గుప్పులు 3 గుప్పులు వేసుకొని ఉడకనివ్వండి. చూడండి, సిమ్ చేశాను ఇప్పుడు నేను స్టవ్ని. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం దాన్ని. ఇంక మీరు ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే అన్నీ వేసేసాం మనం. అంతేనండి, రెడీ అయిపోయిందండి మన కర్రీ. ఇప్పుడైతే మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర రెడీ అయిపోయిందబ్బా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చింది కదా? నచ్చితే తప్పకుండా ఇలా ప్రిపేర్ చేయండి. మీకు రకరకాలుగా మీరు చేసుకుంటే రకరకాల టేస్ట్లు అయితే వస్తాయండి. ఎప్పుడు ఒక టేస్ట్ తినేకంటే రకరకాల టేస్టుల్ని చూడండి. ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాం. చేపల కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ తీసేసామండి మనం. ఇంకా చూడండి, చుట్టూ ఆయిల్ తేలింది కదా, ఆయిల్ తేలితే మీకు రెడీ అయిపోయినట్లు లెక్క. వావ్, ఎమ్మి కలర్ఫుల్గా ఉండే చేపల కూర రెడీ అయిపోయిందండి. మీకు తిని చూపించాను కదా, చూడండి. ఈ విధంగా అయితే నేను సర్వ్ చేసుకున్నాను సూపర్గా. వైట్ రైస్తో సర్వ్ చేశానండి. వైట్ రైస్ వేసుకొని చేపల పులుసు వేసుకొని ఎగ్ కర్రీ కూడా చేసుకున్నానండి. ఈరోజు సండే స్పెషల్ మాకు చేపల కూర. ఎగ్ ఫ్రై కూడా చేసుకున్నానండి నేను. ఎగ్ ఫ్రై, చేపల కూర, ఫిష్ ముక్కలు కూడా వేయించుకున్నాను కదా, అవి కూడా. అలా మీరు కూడా వెరైటీగా మీ లంచ్ని ప్రిపేర్ చేసుకోండి. పొట్ట ముక్కలండి, ఈ విధంగా పొట్ట ముక్కలు తింటే సూపర్గా ఉంటుంది. తల తింటాను ఒక్కోసారి పొట్ట ముక్కలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మనం వండే రీతిలో వండుకుంటే చాలా 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 బాగుంటుంది ఫిష్ కర్రీ. ఎగ్ పొరుటు కూడా చేసుకుందామండి, అలాగే ఫిష్ ఫ్రై. మరి మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఒకసారి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఈ విధంగా ఓపిక్గా మీ లంచ్ని ప్రిపేర్ చేసుకోండి అబ్బా. ఇవ్వండి, ఫిష్ ముక్కలు నేను వేయించుకున్నవి, వీటిని కూడా పక్కన పెట్టుకుంటాను. ఎగ్ ఫ్రైని కూడా పెట్టుకుంటాను.
చూస్తారు కదా, యమ్మీ యమ్మీగా ఉండే నా లంచ్, సండే స్పెషల్ లంచ్. మీరు కూడా మీ లంచ్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓ, కలర్ఫుల్గా ఉంది కదండి ఫిష్ కర్రీ. ఓకేనండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి.